హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎగ్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా 1 కేజీ బియ్యాన్ని కడిగి నానబెట్టుకొని ఇలా తీసుకోవాలి. దాంట్లో కావాల్సిన ఎసరు పోసుకొని ఉంచుకోవాలి. బిర్యానీ దినుసులు వేసుకోవాలి. లవంగా, చెక్క, పువ్వు, బిర్యానీ ఆకు వేసుకొని గ్యాస్ మీద పెట్టుకోవాలి. ఇది సగం బాయిల్ అయ్యే వరకు ఉంచుకోవాలి. అట్లానే 2 టేబుల్ స్పూన్ల నెయ్యి కూడా ఉంచుకోవాలి. నెయ్యి వేసుకుంటే రైస్ పొడిలాడుతూ ఉంటుంది. తగ్గట్టు 1 స్పూను సాల్ట్ వేసుకొని గ్యాస్ మీద పెట్టుకోవాలి. ఇది సగం బాయిల్ అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇలా అన్నీ ఒకదాని తర్వాత ఒకటి అన్నీ వేసుకొని కొత్తిమీర, పుదీనా కూడా వేసుకొని కలిపెట్టుకొని సగం బాయిల్ అయ్యే వరకు ఇలా ఉడికి పెట్టుకోవాలి. ఇట్లా సగం ఉడికిన తర్వాత తీసి గ్యాస్ ఆపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకొక కళాయి తీసుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. మనం ఎగ్ బిర్యానీ అనుకున్నాం కదా, ఇంట్లోకి ఎగ్స్ మనం ఎన్ని ఎగ్స్ కావాలో అన్ని ఎగ్స్ వేసి ఫ్రై చేసుకోవాలి. దాంట్లో ఒక 4 లవంగాయలు వేసుకుంటే ఫ్లేవరు ఎగ్స్కి పడుతుంది. కొంచెం పసుపు, కొంచెం కారము, కొంచెం సాల్ట్, దాన్ని కొంచెం ధనియాల పొడి వేసి ఇట్లా ఫ్రై చేసుకోవాలి. కొంచెం కలర్ షేడ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. అప్పుడు ఎగ్స్ మెత్తగా కాకుండా కొద్దిగా గట్టిగా తింటా బాగుంటాయి టేస్ట్. కొంచెం సాల్ట్ అవి పడుతుంది ఎగ్స్కి. అలా ఫ్రై చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ అదే బాణీలో ఒక మీడియం సైజు ఉల్లిపాయలు తీసి ఇట్లా బారుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలా వేసుకొని అవి కొంచెం మగ్గిన తర్వాతకి దాంట్లోనే ఒక 5-6 పచ్చిమిర్చిలు చీల్చేయాలి. అలా వేసిన తర్వాత అవి మగ్గిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి. అలా వేసి ఇవి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అన్నీ మగ్గిన తర్వాత కొంచెం ఉల్లిపాయలు కలర్ చేయాక మీడియం సైజు టమాటాలు ఒక 2 కట్ చేసి సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటాలు కూడా మగ్గిన తర్వాత పచ్చి స్మెల్ పోయి మెత్తబడిన తర్వాత అలా తిప్పుకుంటూ ఉంటే ఒక 2 నిమిషాలకి అట్లా మగ్గుతాయి. అవి మగ్గిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకొని కలబెట్టుకోవాలి. అల్లం పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మళ్ళీ అందులోనే కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఆల్రెడీ మనం ఇందాక రైస్లో సాల్ట్ వేసుకున్నాం కాబట్టి చూసి జాగ్రత్తగా సాల్ట్ వేసుకోవాలి. తర్వాత ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. కలిపెట్టుకున్న తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకోవాలి. పెరుగు వల్ల గ్రేవీ వస్తుంది, టేస్ట్ బాగుంటుంది. అలానే కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. తర్వాత పొడి మసాలా కొంచెం వేసుకొని కలబెట్టుకోవాలి. తర్వాత మనం ఇందాక సగం బాయిల్ చేసిన రైస్ ఉంది కదా, దాన్ని తీసి ఈ కర్రీలో మార్చుకోవాలి, కర్రీలో వేసుకోవాలి. అట్లా మొత్తం వేసి సగం వేసుకున్న తర్వాత కూర కలిపెట్టాలి. మొత్తం కలిపెట్టిన తర్వాత మనం ఫ్రై చేసిన ఎగ్స్ ఉన్నాయిగా, అవి ఆ రైస్ మీద పెట్టి కొంచెం నెయ్యి వేయాలి పైన. తర్వాత మిగిలిపోయిన రైస్ని కూడా ఇట్లా వేసి ఎగ్స్ని కవర్ చేయాలి. పైన కొత్తిమీర, నెయ్యి వేస్తే అంతే, వేడి వేడి ఎగ్ బిర్యానీ రెడీ.